వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షికి రిమాండ్. ఎమ్మెల్యే సహా 15 మందికి రిమాండ్. ఇసుక వివాదంలో అరెస్ట్ అయిన విరూపాక్షి. విరూపాక్షి ఇంటిపై పోలీసులు అర్ధరాత్రి దాడి చేశారు. కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ జగన్ ట్వీట్. అధికార పార్టీ వాళ్లు దాడి చేస్తే రక్షిస్తారని విమర్శలు. భోగాపురం ఆలోచన కూటమి ప్రభుత్వానిదే. భోగాపురం ఎయిర్పోర్టుపై జగన్ చర్చకు రావాలి. జగన్ ఒక్క రోడ్డు కూడా వేయలేదన్న పెమ్మసాని. మా టైంలోనే భోగాపురానికి అనుమతులు. మూలపేట పోర్టు పనులు 70% పూర్తి చేస్తాం. జీవోలు చూస్తే తెలుస్తుందన్న వైవి. ఘనంగా మహంకాళి అమ్మవారి బోనాలు. పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్. పొన్నం ఇంట్లో బోనాలకి విందుకి హాజరు. బోనాల నిర్వహణపై బండి అసంతృప్తి. నిధుల కేటాయింపులో పక్షపాతంపై విమర్శలు. ఏర్పాట్లపై అసంతృప్తితో జోగినీల ధర్నా. సీఎం ఇంజనీరింగ్ విద్యార్థుల్ని అవమానించారు. రాహుల్ చర్యలు తీసుకోవాలన్న కేటీఆర్. విద్యార్థులపై సీఎం వ్యాఖ్యలు సరికాదన్న కిషన్ రెడ్డి. కాళేశ్వరంపై కాంగ్రెస్ నేతలకి అవగాహన లేదు. గాయత్రి నుంచి రివర్స్ లో నీళ్లని తరలిస్తున్నారు. కాళేశ్వరం అయితే నీళ్లు ఎలా ఎత్తిపోస్తారన్న వినోద్. ఏపీకి అదనంగా 4,597 కోట్ల కేంద్ర పన్నుల వాటా. ఏపీ అభివృద్ధికి మరింత ఊతం. మోదీ, నిర్మలా సీతారామన్కి చంద్రబాబు కృతజ్ఞతలు. చిక్కుల్లో వైసీపీ నేత చింతాడ. మహిళా ఎస్ఐపై అనుచితంగా ప్రవర్తించారని ఆరోపణ. తన తప్పు లేదంటూ మరో వీడియో రిలీజ్. గత ప్రభుత్వం ప్రాజెక్టుల్ని పట్టించుకోలేదు. కాలవల్లో తట్టెడు మట్టి తీయలేదు. వైసీపీపై ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆగ్రహం. ఆక్వా రైతులతో కాకాణి సమావేశం. సమస్యల్ని వెంటనే పరిష్కరించాలన్న మాజీ మంత్రి. ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని విమర్శలు. ప్రభుత్వ వైఖరిపై ఏపీ జేఏసీ అమరావతి అసంతృప్తి. చర్చల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. ఈ నెల 15లోగా నిర్ణయాలు ప్రకటించాలన్న బొప్పరాజు. విజయవాడలో వైసీపీ జెన్జీ విద్యార్థుల సభ. డీఎస్సీ అక్రమాలపై లోకేష్ రాజీనామాకి డిమాండ్. యువతని మోసం చేస్తున్నారన్న అవినాష్. ధవళేశ్వరంలో నిలకడగా గోదావరి నీటి మట్టం. పి గన్నవరం లంక గ్రామాల్లో వరద కష్టాలు. భద్రాచలంలో క్రమంగా తగ్గుతున్న వరద. కోనసీమ లంక గ్రామాల్ని చుట్టుముట్టిన వరద. టానే లంక, గురుజాపు లంక మధ్య రాకపోకలు బంద్. పడవ, పంటు ప్రయాణాలు నిలిపివేత. మంచిర్యాల జిల్లాలో ఆదివాసీల ధర్నా. 5గురిని అదుపులోకి తీసుకున్నారని ఆరోపణ. అటవీశాఖ ఆఫీస్ ముందు రాస్తారోకో. కావేరీపై తమిళనాడు, కర్ణాటకల్లో నిరసనలు. అఖిలపక్ష భేటీలో రైతులే ముఖ్యమన్న శివకుమార్. మేకదాటుతోనే శాశ్వత పరిష్కారమన్న సీఎం. పప్పు యాదవ్ పై కత్తితో దాడికి యత్నం. చంపడానికి కుట్ర జరిగిందన్న ఎంపీ. దుండగుణ్ణి చితకబాదిన అనుచరులు. కేరళలో పోటెత్తిన నదులు. 8 మంది దుర్మరణం. వరదలతో ఇబ్బందులు పడుతున్న జనం.